ఇరాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ అత్యంత డేరింగ్ ఆపరేషన్ నిర్వహించబోతోంది. అణ్వాయుధాలు తయారు చేస్తున్న ఇరాన్ ఫోర్దో ప్లాంట్లోకి ఏకంగా 10,000 మంది కమాండోలను పంపించి ప్లాంట్ పూర్తిగా ధ్వంసం చేయాలనే ఆలోచనలుగా తెలుస్తోంది. ఇక ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ ఇరాన్లో శాశ్వతంగా అణ్వాయుధాల ప్లాంట్ ధ్వంసం చేయాలనే ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్కు మధ్య జరుగుతోన్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. రహస్యంగా ఇరాన్ అణుబాంబులను తయారు చేస్తోందని వెంటనే నిలిపివేసి తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్తో ఒత్తిడి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మాత్రం ససేమిరా అంటున్నారు. ఇరాన్ అణుబాంబులను తయారు చేసి తమపై దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఇక లాభం లేదనుకుని ఇజ్రాయెల్ గత శుక్రవారం నాడు ఇరాన్పై మిసైల్స్తో దాడులు మొదలుపెట్టింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్దే పైచేయిగా నిలిచింది. గత శుక్రవారం నాడే ఇజ్రాయెల్ మిసైల్స్ దాడికి ఇరాన్కు చెందిన టాప్ కమాండర్తో పాటు ఫిజిక్స్ సైంటిస్ట్ను లేపేసింది. ఇజ్రాయెల్ దీంతో ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ మరో డేరింగ్ స్టెప్ తీసుకోబోతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శివార్లలోని కొండ ప్రాంతంలోని భూగర్భంలో అణుబాంబులను తయారు చేస్తోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక ఈ ప్లాంట్ను శాశ్వతంగా ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్ ప్రత్యేకంగా సుమారు 10,000 మంది కమాండోలను రహస్యంగా టెహ్రాన్కు పంపించి డేరింగ్ ఆపరేషన్ ద్వారా ఫోర్డో ప్లాంట్ను ధ్వంసం చేయాలని ప్లాన్ చేసింది. ఇక ఈ ఆపరేషన్ ప్రపంచంలోనే అత్యంత డేరింగ్ ఆపరేషన్గా రికార్డులకు ఎక్కబోతోంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న బంకర్ బస్టర్ బాంబులతో ఇప్పటికే ఇరాన్లోని నాటాన్స్, ఇష్పాన్లలో యురేనియం శుద్ధి కర్మాగారాలను ధ్వంసం చేసింది. అయినా ఇరాన్ పూర్తిగా అణుబాంబుల తయారీ నిలిపివేసే అవకాశాలు కూడా లేవు. కాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 125 మైళ్ళ దూరంలో కొండ ప్రాంతంలో భూగర్భానికి 300 అడుగుల లోతులో ఫోర్డో ఫ్యూయల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ను రహస్యంగా నడుపుతోంది. దీన్ని ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ గట్టి పట్టుదలతో ఉంది. ఇక కెనడాలో జరిగిన G7 సదస్సు నుంచి ట్రంప్ అర్ధాంతరంగా వాషింగ్టన్కు పయనమయ్యారు. వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ అతిపెద్ద సంఘటన జరగబోతోందని వ్యాఖ్యానించారు. దీని అర్థం ఏమంటే అమెరికా వద్ద ఉన్న అత్యంత ప్రమాదకరమైన B-52 బాంబులను ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్పై వేసే అవకాశాలున్నాయని ఆయన చూచాయిగా చెప్పినట్టు అయింది. ఈ బాంబు కూడా బంకర్ బస్టర్ బాంబు లాంటిదే. కొండ ప్రాంతంలో 60 అడుగుల లోతు వరకు ధ్వంసం చేయగలదు. ఒకవేళ బంకర్ బస్టర్తో దాడి చేసిన తర్వాత కూడా ప్లాంట్ను సమూలంగా ధ్వంసం చేయాలంటే కమాండో ఆపరేషన్ తప్పనిసరి. మరి ఇజ్రాయెల్ కమాండో ఆపరేషన్ మొదలు పెట్టిందా అంటే గత వారం ఇజ్రాయెల్ కనీసం 10,000 మంది కమాండ్లను ఇరాన్కు రహస్యంగా పంపించిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఆపరేషన్కి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకే ఇజ్రాయెల్ ప్రస్తుతం ఇరాన్ ఆర్మీతో పాటు ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ను లేపేయడానికి యత్నిస్తోంది. ఆ తర్వాత ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ పని పట్టాలని చూస్తోంది. ఇక ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ విషయానికి వస్తే ఇరాన్లో దానిని మౌంట్ డూమ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ న్యూక్లియర్ ప్లాంట్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ను అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ కానీ కమాండ్ ఫోర్స్ కానీ ధ్వంసం చేయడం అసాధ్యమని అంటున్నారు. ఇక ఈ ప్లాంట్ను కొండ ప్రాంతంలో భూగర్భంలో 90 మీటర్ల లోతులో నిర్మించారు. దీనికి రష్యా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో పాటు భారీగా మిలిటరీ కాపలా కాస్తోంది. కాగా ఈ ప్లాంట్లో అత్యంత సుసంపన్నమైన యురేనియం U-235ను ఉత్పత్తి చేస్తుంది. అణుబాంబు తయారీకి ఇది అత్యంత కీలకమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA కూడా నిర్ధారించింది. కాగా ఇప్పటి వరకు ఫోర్డోపై ఇజ్రాయెల్ దాడులు చేసినా ఎలాంటి నష్టం వారించలేకపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ మాత్రం ఫోర్డో ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా ధ్వంసం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇరాన్పై ప్రస్తుతం చేస్తోన్న యుద్ధానికి ఆపరేషన్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది ఇజ్రాయెల్. అయితే ఫోర్డో ప్లాంట్ ధ్వంసం చేసే వరకు ఆపరేషన్ రైజింగ్ లయన్ విజయవంతం కానట్లేనని ఇజ్రాయెల్ రక్షణ రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. ఫోర్డో ప్లాంట్ను ధ్వంసం చేయాలంటే కొన్ని వారాల పాటు నిరంతరం బాంబుల వర్షం కురిపించి చివరకు కమాండో ఆపరేషన్ ద్వారా ముగింపు పలకాల్సిందేనని రక్షణ రంగానికి చెందిన ఎక్స్పర్ట్స్ వివరించారు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమంటే ఇండియాకు చెందిన గౌతమ్ అదానీ డిఫెన్స్, ఇజ్రాయెల్కు చెందిన రక్షణ రంగానికి చెందిన కంపెనీ ఎల్బిట్ సిస్టమ్ భాగస్వామ్యంలో హైదరాబాద్లో అదానీ ఎల్బిట్ UAV కాంప్లెక్స్లో
హిర్మేస్ పేరుతో డ్రోన్లను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఈ డ్రోన్లను విరివిగా వాడుతోంది ఇజ్రాయెల్. ఇరు దేశాల మధ్య యుద్ధం 6వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. బుధవారం నాడు ఇరాన్ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్పై మిసైల్స్తో దాడులు చేసింది. యావత్ దేశంలో సైరన్ల మోత మోగింది. టెల్ అవీవ్లో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయని పేర్కొంది ఇజ్రాయెల్ మీడియా. దీంతో ఇజ్రాయెల్ అదానీ భాగస్వామ్యంలో కలిసి తయారు చేసిన హిర్మేస్ 450 డ్రోన్లను ఇరాన్లో హై వాల్యూ టార్గెట్లే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ డ్రోన్లతో ఇరాన్కు చెందిన IRGC సీనియర్ అధికారులను లేపేసింది. అలాగే హిర్మేస్ 450 ద్వారా ఇరాన్కు చెందిన యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లాంచర్లను, ఇవి ఇరానియన్ ట్రక్కులపై ఉంటాయి, వాటిని ధ్వంసం చేసింది. ఇరానియన్ ఎయిర్ స్పేస్లో ఈ డ్రోన్ ద్వారా పట్టు సాధించామని ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశం ఏమంటే, ఏడాది క్రితం ఈ డ్రోన్లను లెబనాన్పై ప్రయోగించడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. దీనికి కారణం హెజ్బొల్లా మిలిటెంట్లు తమను టార్గెట్ చేస్తారని భయపడింది. ప్రస్తుతం ఇండియాలో తయారు చేసిన డ్రోన్లతో ఇరాన్లో పెను విధ్వంసం సృష్టిస్తోంది ఇజ్రాయెల్. ఇండియన్ మేడ్ డ్రోన్లను ఈ ఆపరేషన్లో వినియోగిస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పకపోయినా అదానీ డిఫెన్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ దిగ్గజ కంపెనీ ఎల్బిట్ సిస్టమ్ కలిసి ఒక ఒప్పందానికి వచ్చి హిర్మేస్ డ్రోన్లను తయారు చేయాలని నిర్ణయించింది మాత్రం వాస్తవం. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియాలో UAVలు తయారు చేసే ప్రైవేట్ కంపెనీ ఇదే. అయితే హిర్మేస్ 450, హిర్మేస్ 900 విషయానికి వస్తే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ కేటగిరీకి చెందిన UAVలు. వాస్తవానికి ఈ UAVలు సర్వేలెన్స్ లేదా నిఘా కోసం కమ్యూనికేషన్స్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడానికి తయారు చేయాలనుకున్నారు. ఇక హిర్మేస్ 450, హిర్మేస్ 900 రెండు డ్రోన్లను ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో వ్యూహాత్మకంగా వినియోగిస్తోందని వైనైట్ న్యూస్ వెల్లడించింది. ఈ డ్రోన్ల సహకారంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఇరాక్కు చెందిన వందలాది రాడార్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ను ధ్వంసం చేశాయని తెలిపింది. దీంతో రోజుకు టెహ్రాన్ పై 2-3 సార్లు దాడులకు పంపిస్తున్నారు. ఇక హిర్మేస్ UAV దీర్ఘకాలం పాటు చురుకుగా పనిచేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించి కానీ రావడం లేదు. హైదరాబాద్ ఫ్యాక్టరీలో తయారు చేసే ఈ డ్రోన్లు యుద్ధరంగంలో గేమ్ చేంజర్గా పనిచేస్తాయని మిలిటరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన హైదరాబాద్కు చెందిన డ్రోన్లు యుద్ధరంగంలో సత్తా చాటడం హైదరాబాద్ వాసులకు, భారతీయులు గర్వకారణమే కదా. వెల్ డన్ హిర్మేస్ అని ప్రశంసించడంలో తప్పు లేదు కదా.